యూకే పరిస్థితి సర్వ దరిద్రంగా తయారవుతుందని చెప్పడం మనకు దానికి ఏం అతిశయోక్తి లేదు. చాలా వారాలుగా మనం కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీలో యూకేకి సంబంధించిన విషయాలు చాలానే తీసుకున్నాం ఇప్పటికీ. సో గ్రూమింగ్ గ్యాంగ్స్ అని ఇంకోటి ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. బట్ ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ ఎడ్యుకేషన్ సెక్టర్లో కూడా ఒక ముల్లా ప్రవేశించారు. సో హమీద్ పటేల్, ఆయన స్కూల్స్ రన్ చేస్తారు, స్టార్ అకాడమీస్ ట్రస్ట్ ఏదో రన్ చేస్తారు, చాలా స్కూల్స్ ఉన్నాయి, ప్రైమరీస్ ఉన్నాయి అని చెప్తున్నారు. సో అతను ఇప్పుడు ఇంటరిమ్ అంటే ఒక మధ్యంతరంగా ఇంకొక వ్యక్తి వచ్చేంత వరకు ఆయన్ని మధ్యంతరంగా యూకే స్కూల్ రెగ్యులేటర్ కౌన్సిల్కి రెగ్యులేటర్గా ఆయన్ని నియమించడం జరిగింది. సో అంటే ఇప్పుడు ఆయన్నే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక కీలకమైన సభ్యుడిగా, కీలకమైన వ్యక్తిగా యూకేలో చలామణి అవ్వబోతున్నారు. ఒక ముల్లా యూకే ఎడ్యుకేషన్ నిర్దేశించడం, ఇది కదా అసలు నేరేటివ్. నిజంగా మాట్లాడితే ఇది కదా అసలు జరుగుతున్నది. దాని గురించి ఏం అర్థం చేసుకోవాలి, ఏం మాట్లాడాలి? అందుకనే ఈ సెగ్మెంట్ కొలాప్స్ ఆఫ్ ది వెస్టర్న్ సొసైటీ, అంతే, మొత్తం సర్వనాశనం అవుతుంది. అంటే ముస్లింలు ఉండకూడదని నేను అనట్లేదు, కరెక్ట్. కానీ ఇతని అటైర్ మనం చూస్తేనే తెలుస్తుంది. కంప్లీట్గా స్కల్ క్యాప్ పెట్టుకొని ఒక ముస్లిం భావజాలంతో వెళ్ళేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి సమాజం. సపోజ్ ఆయన కనుక స్కూల్ రెగ్యులేటర్ పాకిస్తాన్లో ఉన్నట్టు ఎవరు అబ్జెక్ట్ చేయరు, కానీ అక్కడ ఉన్నటువంటి సమాజం ప్రిడామినెంట్లీ క్రిస్టియన్ సొసైటీ. అక్కడ పోయిన ఇస్లామిక్ వాల్యూస్, ఇస్లామిక్ అజెండా అక్కడ ముందుకు తీసుకువెళ్తే మరి అది ఆ సమాజం ఏమవుతుంది? చిన్న చిన్న పిల్లలకి అక్కడ మీరు ఫర్ ఇన్స్టెన్స్ హలాల్ మీటే తినాలి మొదలు పెట్టచ్చు, ఆయన రెగ్యులేటర్ కదా. రేపటి రోజు అక్కడ సిలబస్లో ఇస్లాంకి వ్యతిరేకంగానో లేదా ఇస్లాంకి కొంత ఇబ్బంది కలిగేటువంటి విషయాల్లో అతను ఒక నిర్ణయం తీసుకుంటే కనుక ఒక సెక్యులర్ పద్ధతిలో వాళ్ళు టీచ్ చేస్తున్నటువంటి దాంట్లో ఏమవుతుంది? ఆక్షేపణ చెప్పొచ్చు, బట్ అల్టిమేట్లీ ఆయన రెగ్యులేటర్ కదా. కాబట్టి రెగ్యులేటర్ అయినప్పుడు చాలా ఇటువంటి విషయాలు చేయొచ్చు. అలాగే అడ్మిషన్స్ విషయంలో కావచ్చు, లేదా అక్కడ స్కూల్ యూనిఫామ్ల విషయంలో కావచ్చు, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కావచ్చు, ఎంతో ఈయనకు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మరి అతని యొక్క భావజాలము ఒక కంప్లీట్ ఆ దేశంలో ఎమడకుండా, అసిమిలేట్ అవ్వకుండా ఉన్నటువంటి భావజాలం అక్కడ తీసుకొస్తే ఆ సమాజం ఏమవుతుంది? అక్కడి నుంచి ఆ స్కూళ్ళ నుంచి వచ్చే పిల్లలు ఎలా తయారవుతారు? ఇంకా ఇది పతనావస్థకు వెళ్ళేటువంటి దేశం మనకు కనిపించట్లేదు మన కళ్ళ ముందర. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.